Hello guys. Hello guys. Good morning. Good morning to all of you. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? Please confirm చేయండి everyone. Everyone please confirm. Is my voice is audible or not? Yes, sir, audible, sir. Okay, fine. See guys, మనకి సో మనకి ఈరోజు సెషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. మనకి ఓటీసీ సంబంధించిన క్లాసెస్. సో ఓటీసీ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ గురించి ఎవరు చెప్తారు? ఓటీసీ అంటే ఏంటి, దాని గురించి ఎవరు చెప్తారు? ఓటీసీ గురించి స్టెప్స్ మనకి ప్రాసెస్ లో ఏమేమి, ఫస్ట్ ఏంటి, తర్వాత ఏంటి, ఎవరు చెప్తారు? వితౌట్ స్టాపింగ్ స్టార్ట్ చేసి చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పాలి. ఓటీసీలో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంక్వైరీ. ఎంక్వైరీ టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్తారు? సో ఎంక్వైరీ టీ కోడ్ ఏంటి? ఎవరు మాట్లాడతలేదు ఏంటి? VA11 సార్. ఎంక్వైరీ టీ కోడ్ ఏంటండి? కొటేషన్ టీ కోడ్ ఏంటి? సో ఎంక్వైరీ టీ కోడ్ VA11 సార్. VA11. ఓకే, ఎంక్వైరీ టీ కోడ్ వచ్చేటప్పటికి VA11. ఓకే, కొటేషన్ టీ కోడ్ VA21 సార్. సో VA21. ఓకే, తర్వాత మనకి అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? కాంట్రాక్ట్, అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? కాంట్రాక్ట్స్ Two టూ టైప్స్ సార్, వాల్యూ బేస్డ్ అండ్ క్వాంటిటీ బేస్డ్. value based and quantity based. కాంట్రాక్ట్స్ మనకి 2 టైప్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. Based. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ టీ కోడ్ ఏంటండి? VA41. VA40. ఓకే, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ టీ కోడ్ ఏంటి మనకి? VA30. VA31. ఓకే, సో మనకి కాంట్రాక్ట్స్ అయిపోయింది. సో మరి ఎస్ఏపిలో మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అయిపోయినాయి. తర్వాత సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA01. VA01. ఓకే, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ చేయాలంటే టీ కోడ్ ఏంటి? అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటండి, ఎవరు చెప్తారు? VL01. VL01. బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి టీ కోడ్ ఏంటి? బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. VF01. సో VF01. రైట్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ కి అకౌంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? చెప్పాలి. 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 బిల్లింగ్ డాక్యుమెంట్ అకౌంట్ రిలీజ్ చేయడానికి టీ కోడ్ ఏంటి? VF02. ఓకే, సో అలాగే మనకి పేమెంట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? F11. F110. ఓకే, లేదా మాన్యువల్ పేమెంట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? మాన్యువల్ పేమెంట్. F-28. ఓకే, ఫైన్. సి గైస్, ఫస్ట్ మన ఎస్ఏపిలో ఓటీసీ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓటీసీ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంక్వైరీని ఎస్ఏపిలో క్రియేట్ చేయడం ఎలా, అంతేనా? సో ఎస్ఏపిలో మనకి ఎంక్వైరీని క్రియేట్ చేయడం ఎలా? ఓకే, సో ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ వచ్చేటప్పటికి VA11. ఓకే, సో మనం VA11 అని చెప్పి ఇస్తున్నాం. టీ కోడ్ కనబడుతుంది అందరికి? స్క్రీన్ కనబడుతుందా? Yes sir.
Yes, sir. సో VA11 అని చెప్పి మనకి టీ కోడ్ అనేది ఇస్తున్నాం మనం VA11. సో VA11 అని చెప్పి ఎంటర్ చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ VA11 అని చెప్పి తీసుకున్నాం మనం. VA11 అని చెప్పి ఎంటర్ చేయండి. ఓకే, సో VA11 అంటే మనకి ఇంక్వైరీని ఎస్ఐపిలో క్రియేట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ అనమాట. సో మనకి ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఏం చెప్పాను నేను? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో డివిజన్, ఓకే, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ ఆఫీస్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. దీన్ని ఆర్గనైజేషన్ డేటా అని చెప్తాము. సో దీని మీనింగ్ ఏంటి? సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్ అంటే ఏంటి? సో దీని మీనింగ్ ఏంటి? సో ఇక్కడ టైప్ వచ్చినప్పటికి ఓఆర్ అని చెప్పి కనబడుతుంది, చూసారా? ఇక్కడ ఎంక్వైరీ టైప్, ఇక్కడ ఎంక్వైరీ టైప్ చూడండి, ఇక్కడ ఎంక్వైరీ ఐఎన్ అని చెప్పి కనబడుతుంది, ఐఎన్. సో ఎంక్వైరీ, సో డాక్యుమెంట్ టైప్. ఒక్క నిమిషం మనం బ్యాక్ చేస్తే, ఒక నిమిషం, చిన్న సిస్టమ్ స్లో అన్నట్టుంది, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. సో మనకి ఆర్గనైజేషనల్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, ఈ మూడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో VA01 ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే VA01లోకి వెళ్ళి, సో మనం ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటి చెప్పండి ఒకసారి. ఫస్ట్ మనం ఎంక్వైరీ టైపు, తర్వాత ఏమి ఇవ్వాలి? ఎంక్వైరీ టైపు తర్వాత, సో ఎంక్వైరీ టైపు IN, తర్వాత ఏమి ఇవ్వాలి? సేల్స్ ఆర్గనైజేషన్, తర్వాత ఏమి ఇవ్వాలి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్, తర్వాత ఏమి ఇవ్వాలి? డివిజన్, తర్వాత ఏమి ఇవ్వాలి? సేల్స్ ఆఫీస్, తర్వాత ఏమి ఇవ్వాలి? సేల్స్ గ్రూప్. ఓకే, సో ఎస్ఏపిలో మనకి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, అలాగే సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ మనకి ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఏంటిది? ఎస్ఏపిలో మనకి ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA11లోకి వెళ్ళి, సో మనం ఏం చేయాలండి? ఫస్ట్ VA11 అని చెప్పి కమాండ్ ఫీల్డ్, దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్ అంటారు, ఓకేనా? సో ఇక్కడ ఎంక్వైరీ IN, సో సేల్స్ ఆర్గనైజేషన్ CHSO, ఇవి మన డీటెయిల్స్ మన దగ్గర యూజర్కి ఇచ్చేస్తారు. డీటెయిల్స్ మీరు ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొట్టే ముందు అసలు సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ టు సేల్స్ ఆర్గనైజేషన్? ఎస్ఏపిలో మనం ఏదైనా అమ్మాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? ఎస్ఏపిలో ఏదైనా మనం గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆన్లైన్లో కానీ లేకపోతే షోరూమ్ ద్వారా కానీ గూడ్స్ డెలివరీ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. సో డివిజన్ అంటే ఏంటి? ఎస్ఏపిలో ప్రోడక్ట్ని మనం డివిజన్ అంటారు. సేల్స్ ఆఫీస్ అంటే మన సేల్స్ ఆఫీస్, అందులో ఉన్న ఎంప్లాయీస్ని సేల్స్ గ్రూప్ అంటారు. సేల్స్ ఆఫీస్ అంటే ముంబై సేల్స్ ఆఫీస్, హైదరాబాద్ సేల్స్ ఆఫీస్. ఎంటర్ కొట్టాడు. సో ఎంటర్ కొడితే మనకి ఎంక్వైరీ అంటే కస్టమర్ వచ్చాడు అని చెప్పి మన బుక్స్ ఆఫ్ అకౌంట్ రాసుకోవాలా వద్దా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి ఏదైనా ప్రోడక్ట్ అడిగాడు, ఈ మెటీరియల్ కావాలి, ఈ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ని ఎస్ఐపిలో మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయటం మనకి ఎంక్వైరీ అంటారు. ఎస్ఐపిలో మనకి ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, సోల్ టు పార్టీ మనకి మొత్తం కూడా 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ టు పార్టీ. ఎన్ని ఉంటాయండి? సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ టు పార్టీ. సోల్ టు పార్టీ అంటే ఏంటి? ఎవరికైతే గూడ్స్ని సోల్డ్ చేస్తున్నామో, అమ్ముతున్నామో వాడిని సోల్ టు పార్టీ అంటాం. ఎవరికైతే గూడ్స్ని షిప్ చేస్తున్నామో దాన్ని షిప్మెంట్ గూడ్స్ షిప్మెంట్ ఎవరికైతే చేస్తున్నాం వాడు షిప్ టు పార్టీ అంటాం. ఎవరికైతే బిల్లు మనం పంపిస్తున్నామో వాడిని బిల్ టు పార్టీ అంటాం. ఎవరైతే మనకి డబ్బులు కడుతున్నాడో వాడు పేయర్ టు పార్టీ అనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ కూడా ఉండొచ్చు మనకి. ఓకే, నేను గూడ్స్ని ఆర్డర్ చేసి పలానా ఓడికి డెలివరీ చేయమనొచ్చు. ఓకే, సోల్డ్ నేనైతే షిప్ వేరే కూడా అవుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ అంటే కన్ఫ్యూజ్ అయిపోకూడదు. సోల్ టు పార్టీ అంటే కస్టమర్. ఓకే, సో మన కస్టమర్ వీడు సోల్ టు పార్టీ. షిప్ టు పార్టీ కూడా వీడే. ఓకే, షిప్ టు పార్టీ వీడే. మనం ఎస్ఏపిలో సో ఎంక్వైరీ చేసేటప్పుడు కస్టమర్ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దీనికి కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చుకోవాలన్నమాట. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది ప్రతి కంపెనీలోనూ.
కస్టమర్ సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చుకోవాలి. కస్టమర్ రిఫరెన్స్ డేట్ ఏ రోజు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడో ఆ రోజు డేట్ ఇచ్చుకుంటాం మనం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ హెడర్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమేమి వినిపించాలో చూడండి ఇక్కడ. సో ఎంక్వైరీ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, అలాగే బిల్ టు పార్టీ, పేయర్ టు పార్టీ, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. సో అలాగే ఎంక్వైరీ సంబంధించి వ్యాలిడిటీ పీరియడ్ అడుగుతుంది. ఈ వ్యాలిడిటీ పీరియడ్ ఒక 1 year అని చెప్పి తీసుకోండి. ఓకేనా? సో ఈ ఎంక్వైరీ సంబంధించి వ్యాలిడిటీ పీరియడ్ అడుగుతుంది. వ్యాలిడిటీ పీరియడ్ 1 year అని చెప్పి తీసుకోండి. 1 year అని చెప్పి తీసుకోండి. సో రిక్విజిషన్ డెలివరీ డేట్, మనం గూడ్స్ ని ఎప్పుడు డెలివర్ చేయాలంటే 14వ తారీఖున డెలివర్ చేయాలి. ఓకే. సో డెలివరీ డేట్ వచ్చేటప్పటికి 14th డెలివర్ చేయాలి. వ్యాలిడిటీ డేట్ వచ్చేటప్పటికి ఈ డేట్. ఓకే. సో మనకి క్లియర్ కట్ గా కనబడుతుంది చూడండి అన్ని కూడా. ఓకే. సో సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేటు, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. ఓకే. సో ఇది మీనింగ్ ఇక్కడ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెటీరియల్స్ మనం కస్టమర్ వచ్చి ఎంక్వైరీ మెటీరియల్ చేశారు కాబట్టి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎస్ఏపిలో మెటీరియల్ లిస్ట్ చూడాలి అంటే ఎస్ఏపిలో మనకి మెటీరియల్ లిస్ట్ చూడాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అంటే కస్టమర్ ఈ మెటీరియల్ని అడిగాడు, నాకు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. నాకు కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ అమ్ముద్ది కదా, కస్టమర్స్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు పలానా మెటీరియల్ ఎంత అవుద్ది ఏంటి అన్నది. ఓకే. ఈ మెటీరియల్ సంబంధించి లిస్ట్ మీరు చూడాలంటే ఎస్ఏపిలో MM60 రాసుకోండి. ఎక్కడైనా ఎస్ఏపిలో ఒక మెటీరియల్ లిస్ట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? MM60 ఎంటర్. సో మనకి ప్లాంట్, సో ప్లాంట్ మనకి ఒక ప్లాంట్ తీసుకుంటున్నా, ఇందులో మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి మెటీరియల్స్ ఉంటాయి, ఇవన్నీ మెటీరియల్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, రా మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్ లిస్ట్ అన్నమాట. సో ఇందులో రీసెంట్గా క్రియేట్ చేసిన మెటీరియల్ ఏంటి అనేది చూడాలంటే సెలెక్ట్ చేసుకొని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేస్తే రీసెంట్గా మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఎస్ఏపిలో మనకి రీసెంట్గా క్రియేట్ చేసిన మెటీరియల్ సో లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మనం కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో 2 మెటీరియల్స్ కస్టమర్ ఆర్డర్ చేస్తున్నాడు, ఆ 2 మెటీరియల్స్ ఇక్కడ రాసుకోండి. అర్థమైందా? 2 మెటీరియల్స్ ఆర్డర్ చేస్తున్నాడు, 2 మెటీరియల్స్ ఇక్కడ రాసుకోండి. ఈ మెటీరియల్ 100 క్వాంటిటీ కావాలంట కస్టమర్కి, ఈ మెటీరియల్ 200 క్వాంటిటీ కావాలి. ఎప్పుడు కావాలి? డెలివరీ డేట్ ఎప్పుడు? 12వ తారీఖున కావాలి. ఓకే. సో మీరు ట్యాబ్ కొట్టుకుంటే ఎస్ఏపీ వెళ్తే ఇలా పక్క వెళ్తూ ఉంటారు. ఓకే. ఈ ఐటమ్ డిస్క్రిప్షన్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, డోంట్ వరీ. ఓకే. సో ట్యాబ్ కొట్టుకుంటా వెళ్ళండి. సో ఇది ఒక్కొక్క మెటీరియల్ 100 రూపాయలు, ఇది ప్రోడక్ట్, ఇది 150 రూపీస్. ఓకే. సో ఇది కరెన్సీ హై అన్నారు, ఇది కూడా హై అన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఎంటర్ కొడతాం. సో ఎంటర్ కొట్టి ఓకే చేస్తాం. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా సో మెటీరియల్, క్వాంటిటీ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఫినిష్డ్ ప్రోడక్ట్ అని. ఓకే. చూసారా? అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కరెన్సీ అన్ని, నెట్ ప్రైస్, మొత్తం క్వాంటిటీ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరేం చేయాలంటే పైన ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఇన్కంప్లీషన్ ఏమీ లేవు, అంతా కరెక్ట్గా ఉంది అంటే సో ఎస్ఏపిలో మనకి ఎంక్వైరీ క్రియేషన్ చేయడానికి ఇక్కడ గోటులోకి వెళ్ళి మనకి ఐటమ్ లెవెల్లో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఐటమ్స్ లెవెల్లో ఉంటాయి. కండిషన్స్, సో కండిషన్లోకి వెళ్తే కండిషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. 1 or 2 లైన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని గోటులోకి వెళ్ళి కండిషన్లోకి వెళ్ళామనుకోండి ఇక్కడ. సో ఇక్కడ కండిషన్, ప్రైస్, అవుట్పుట్, ట్యాక్స్ అన్ని కనబడతాయి అన్నమాట. ఓకే. సో ట్యాక్స్ వచ్చినప్పటికి 28% ఈ మెటీరియల్ మీద ట్యాక్స్ ఉంది. ఓకే. 28% యాడ్ చేసి కట్టమని చెప్తాం ట్యాక్స్. ఈ ఒక మెటీరియల్ మనకి ఒక మెటీరియల్ 100 రూపాయలు ఉంది. ఓకే. సో 2 మెటీరియల్ కలిపి మనకి 40,000 నెట్ వాల్యూ చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో మీరు అంటే లైన్ ఐటమ్, ఒక్కొక్క లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని గోటులోకి వెళ్ళి ఐటమ్లోకి వెళ్ళి సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కండిషన్స్లోకి వెళ్తే కండిషన్స్ వచ్చేస్తాయి.
సో అలాగే మనకి అకౌంట్ అసైన్మెంట్స్ లోకి వెళ్తే మనకి ప్రాఫిట్ సెంటర్, మన దగ్గర ప్రాఫిట్ సెంటర్ ఉందనుకోండి, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు. డబ్ల్యూబిఎస్ ఉందనుకోండి, డబ్ల్యూబిఎస్ అంటే వర్క్ బేకింగ్ స్ట్రక్చర్ అంటారు. ఇది కూడా ప్రాజెక్ట్ కాస్ట్ ని, రెవెన్యూస్ ని ట్రాక్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ సంబంధించిన కాస్ట్ ని, రెవెన్యూస్, ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్స్ అనమాట. రేపొద్దున ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇస్తావు అని అడిగితే బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, డబ్ల్యూబిఎస్, ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్, ఓకే, అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఎప్పుడు చేయబోతున్నా, ఏ ప్లాన్ నుంచి ఎప్పుడు షిప్ చేస్తున్నాం, డెలివరీ ప్రయారిటీ ఏంటి, ఓకే, ఈ డీటెయిల్స్, వెయిట్ ఎంత, మెటీరియల్ వెయిట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా షిప్పింగ్ ఏ రూట్ ద్వారా, రూట్ ఏంటి, ఏ రూట్ ద్వారా మనం షిప్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇచ్చాం. స్కెడ్యూల్ లైన్స్, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ, సో కస్టమర్ ఆర్డర్ చేసింది ఎంత, కన్ఫర్మ్ అయ్యింది క్వాంటిటీ ఇక్కడ ఎంత, ఏ రోజున మనం కన్ఫర్మ్ చేస్తాము, 14th కన్ఫర్మ్ చేస్తాం. అర్థమైందా? సో అలాగే మనకి పార్ట్నర్స్, మనకి ఎస్ఏపిలో ఎప్పుడైనా సరే పార్ట్నర్స్ అన్నారనుకోండి, ఎస్ఏపిలో ఎప్పుడైనా సరే మనకి పార్ట్నర్స్ అంటే ఎవరు, సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ, వీళ్ళని మనం పార్ట్నర్స్ అంటారు. సో ఇప్పుడు నేను జస్ట్ డాక్యుమెంట్ని సేవ్ చేస్తే ఎంక్వైరీ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారా, ఎంక్వైరీని క్రియేట్ చేయడం ఈజీగా కష్టమా? ఎస్ఏపిలో చాలా ఈజీయే కదా. ఓకే, సో ఎంక్వైరీని ఎస్ఏపిలో మనం క్రియేట్ చేసి పెట్టేసాం. సో ఎంక్వైరీ అంటే ఏంటి, కస్టమర్ వచ్చాడు, నాకు పలానా మెటీరియల్ కావాలన్నాడు, సో వాడికి ఏం చేస్తాం మనం, ఎంక్వైరీ అనేది చేశాడు అని చెప్పి ఎస్ఏపి ఎంక్వైరీ చేసుకున్నాడు, మనం ఎంక్వైరీ చేశాడు కాబట్టి అని చెప్పి ఎస్ఏపిలో మనం జస్ట్ నోట్ చేసుకున్నాం అనమాట. వాడికి చెప్పాం ట్యాక్స్ ఎంత పడుతుంది, ప్రైస్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా దానికి క్లియర్ కట్గా చెప్పాం. సో మరి ఎస్ఏపిలో ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఎస్ఏపిలో మనకి సో ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాం. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి VA11, సో ఫీల్డ్స్ అని చెప్పి ఇచ్చాం అనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా నీకు ఫీల్డ్స్ అని చెప్పి రాస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా హెడర్ లెవెల్లో ఏమేమి ఇచ్చాము, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, రిఫరెన్స్, కాంట్రాక్ట్, షార్ట్ అండ్ కస్టమర్, సోల్ టు పార్టీ, డాక్యుమెంట్, డేట్, ఐటమ్ లెవెల్లో ఏమి ఇచ్చాం, మెటీరియల్, ఆర్డర్ క్వాంటిటీ, టార్గెట్ వాల్యూ. ఓకే, ఇవన్నీ రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సినవి. ఓకేనా? సో ఇక్కడ నోట్ ప్యాడ్ ఒకటి తీసుకొని ఎంక్వైరీని చూడండి, ఇక్కడ ఎంక్వైరీని ఎస్ఐపిలో క్రియేట్ చేయాలంటే ఏంటి, రేపొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్ VA11 ద్వారా ఎంక్వైరీని క్రియేట్ చేస్తారు. ఓకే, హెడర్ లెవెల్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి, సేల్స్ డాక్యుమెంట్ టైపు, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, రిఫరెన్స్, కాంట్రాక్ట్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఓకే, కస్టమరు, డాక్యుమెంట్ డేటు, సేల్స్ ఆఫీస్, కరెన్సీ, ఐటమ్ లెవెల్లో మెటీరియల్ నెంబరు, ఆర్డర్ క్వాంటిటీ, టార్గెట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది చూడండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్ని మీకు చార్ట్లో పెడుతున్నారు. రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎస్ఏపిలో ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి ఏమేమి టీ కోడ్ యూస్ చేస్తారు, VA11 క్రియేషన్. మరి VA12 VA13 ఏంటిది, ఇప్పుడు ఎంక్వైరీ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో VA12, సో ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఏమైనా చేంజ్ చేయాలంటే మనకి క్వాంటిటీ చేంజ్ చేయాలనుకుంటున్నాం, సో అలాగే మెటీరియల్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో క్రియేషన్ చేసిన తర్వాత చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఇస్తే చాలు, ఎంక్వైరీ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టామనుకోండి. సో ఇక్కడ మనకి 100 ప్లేస్లో మనకి 200. ఓకే, సో అలాగే 200 ప్లేస్లో ఇక్కడ 300. సో ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఎస్ఐపిలో మనం ఎంక్వైరీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో డిస్ప్లే అంటే ఏంటి, VA13. సో VA13 అంటే VA11 వచ్చేటప్పటికి ఎంక్వైరీ క్రియేషన్. సో టీ కోడ్స్ రాస్తున్నాను. సో VA11, VA12, సో VA13 టీ కోడ్స్ అన్నమాట.
ఓకే, సో ఎంక్వైరీకి సంబంధించి. సో VA13 అంటే ఏంటంటే డిస్ప్లే. సో అంటే ఏంటి, జస్ట్ మనం చూడగలుగుతాం కానీ ఏ చేంజ్ చేయలేం. ఇది సప్రెస్ మోడ్లో ఉంటాయి అన్నీ కూడా. సో యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో ఎస్ఏపిలో నువ్వు ఏమీ చేంజ్ చేయలేవు అనమాట. జస్ట్ మీరు చూడొచ్చు అంతే. డిస్ప్లే మోడ్లో ఉంటాయి, సప్రెస్ మోడ్లో. దీన్ని ఎడిట్ చేయలేము నువ్వు. ఓకేనా, దీన్ని ఎడిట్ చేయలేం. ఓకే, దీన్ని ఎడిట్ అనేది చేయలేం. సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎస్ఏపిలో ఎంక్వైరీని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసింది కదా అందరికీ కూడా. సో ఎస్ఏపిలో ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి సో VA11 క్రియేషన్, VA12 చేంజ్, VA13 డిస్ప్లే. సో ఇలా ఎస్ఏపిలో మనం ఎంక్వైరీని క్రియేట్ చేస్తాము. ఇలాగ ఎస్ఏపిలో మనం ఎంక్వైరీని క్రియేట్ చేస్తాం. తర్వాత మన ఎస్ఏపిలో మనకి ఎంక్వైరీని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే VA12, చేంజ్ చేయాలంటే VA12. ఓకే, సో డిస్ప్లే చేయాలి అంటే VA13 అనే టీ కోడ్ని యూజ్ చేస్తారండి. VA13 అనే టీ కోడ్ని యూజ్ చేస్తారు. కాబట్టి అందరికీ క్లారిటీ వచ్చింది కదా, ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా. మరి ఇదే ఎంక్వైరీని తీసుకొని మనం డైరెక్ట్గా సేల్స్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మనం ఎంక్వైరీని క్రియేట్ చేసి ఈ ఎంక్వైరీ నెంబర్ ఉంటే, నీ దగ్గర ఎంక్వైరీ నెంబర్ ఉంటే డైరెక్ట్గా సేల్స్ ఆర్డర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి ఎస్ఏపిలో యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్తారు? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఎస్ఏపిలో ఉపయోగించే టీ కోడ్ ఏంటి? VA01. సో VA01లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎంక్వైరీని రిఫరెన్స్ కింద తీసుకొని ఎంక్వైరీ ఎందుకు చేసిన ఆ డేటాని మళ్ళీ సేల్స్ ఆర్డర్ ఫ్లో చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆర్డర్ టైప్ అనమాట OR. ఓకే, ఆర్డర్ టైప్ OR. సో సేల్స్ ఆర్డర్ ఇక్కడ మనకి ఎస్ఏపిలో క్రియేట్ విత్ రిఫరెన్స్ అని ఉంది, కనబడుతుందా లేదా? ఎస్ఏపిలో మనకి క్రియేట్ విత్ రిఫరెన్స్లోకి వెళ్ళి ఎంక్వైరీ తీసుకున్నాం కదా, ఎంక్వైరీ చేసి ఆ నెంబర్ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఎంక్వైరీ చేసిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఉంటే కాపీ చేసుకుంటే ఆటోమేటిక్గా దీన్ని ఉపయోగించి మనం సేల్స్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎంక్వైరీ క్రియేట్ చేయడం మూలంగా నీకు ఉండే బెనిఫిట్ ఏంటంటే సేల్స్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అనేది కూడా చెప్తుంది ఇక్కడ సిస్టమ్. ఓకే, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ, సిస్టమ్ క్వాంటిటీని కన్ఫర్మ్ చేసేస్తుంది. ఓకే, సో ఇది మనకు ఉన్న బెనిఫిట్. ఇందులోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగ్లోకి వెళ్తే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చెప్తుంది. కస్టమర్ రిఫరెన్స్ మిస్ అయింది, కస్టమర్ రిఫరెన్స్ ఇచ్చే, కస్టమర్ రిఫరెన్స్ డేట్ మిస్ అయింది, ఇది కూడా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ పేమెంట్ టర్మ్ కూడా అడుగుతుంది. సో మనకి పేమెంట్ టర్మ్ కూడా ఇచ్చేసేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఎన్ని మిస్ అయినాయో చూపిస్తుంది. అంటే ఏంటి, సేమ్ ఇందాక ఏమైతే ఇచ్చావో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసి ఇన్ఫో టర్మ్స్. సో ఇన్ఫో టర్మ్స్లోకి వెళ్ళి దీనికి కాస్ట్ ఫ్రైట్ యాడ్ చేయాలనుకుంటే కాస్ట్ ప్రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్, ఇన్కో టర్మ్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పి తీసుకుంటున్నాం డెస్టినేషన్. సో నెట్ వాల్యూ అని అడుగుతుంది. సో నెట్ వాల్యూ అంటే నెట్ వాల్యూ అని అడుగుతుంది. మెటీరియల్ సంబంధించి సో నెట్ వాల్యూ అడుగుతుంది. సో ఇక్కడ 200 kg. సో ఇక్కడ నెట్ వాల్యూ ఇచ్చేసాం అనుకో. ఓకే, ఇచ్చేసాం. సో ఇక్కడ మనకి సేవ్ చేస్తాం, మనకి సేల్స్ ఆర్డర్ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే జస్ట్ మీకు చూపిస్తున్నా అంటే ఏంటి, ఎంక్వైరీని బేస్ చేసుకొని కూడా మన ఎస్ఏపిలో రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి. అంటే ఎంక్వైరీ క్రియేట్ చేసి రిఫరెన్స్తో మనం సేల్స్ ఆర్డర్ని కూడా మన ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఎంక్వైరీని బేస్ చేసుకొని ఎస్ఏపిలో మనం సేల్స్ ఆర్డర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికి డౌట్ లేదు కదా. కాబట్టి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి అంటే రిఫరెన్స్ అంటే ఏంటి, ఉన్న డేటాని మళ్ళీ ఇక్కడ కాపీ పేస్ట్ అయిపోతాయి అనమాట సేల్స్ ఆర్డర్. సో అందుకే మనకి ఆ డేటాని తీసుకొని రిఫరెన్స్ని తీసుకొని సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగితే, ఓకే, ఇంటర్వ్యూలో అడిగితే సో సేల్స్ ఆర్డర్ ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి ఏమేమి డీటెయిల్స్ ఇస్తావు అంటే హెడర్ లెవెల్ ఫీల్డ్స్, సేల్స్ డాక్యుమెంట్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్,
డివిజన్, రిఫరెన్స్, కాంట్రాక్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, కస్టమర్ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, డాక్యుమెంట్ డేట్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఇవన్నీ కూడా నువ్వు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, ఈ ఒక్కటి నేర్చుకుంటే ఇవే అన్నిట్లో ఉంటాయి, ఇవే ఉంటాయి, మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏమి రావు. సేల్స్ ఆర్డర్లోని ఇవే ఉంటాయి, కొటేషన్లోని ఇవే ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి సో ఎంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్లోని ఇవే ఆల్మోస్ట్ ఇవే దొరుకుతాయి. సో బిల్లింగ్, డాక్యుమెంట్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం ఇవే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఈ ఫీల్డ్స్ని మీరు ఈ రోజు గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? సో ఒకసారి ఈ ఫీల్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో మరి ఇలాంటి ఎంక్వైరీస్ లిస్ట్ చూడాలి. సో లిస్ట్ చూడాలి. సో ఎంక్వైరీస్ లిస్ట్ చూడాలి అంటే VA15 టీ కోడ్ మళ్ళా చూపిస్తున్నా చూడండి. మనకి ఇలాంటి లిస్ట్ SAPలో ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయో లిస్ట్ చూడాలనుకున్నాం అనుకోండి. సో కస్టమర్ మనకి లిస్ట్ చూడాలనుకుంటున్నాం, కస్టమర్ ఎన్ని ఎంక్వైరీ చేశాడో లిస్ట్ చూడాలనుకుంటున్నాం. సో లిస్ట్ చూడాలనుకుంటే మనకి ఉపయోగించే టీ కోడ్ ఏంటి చెప్పాలి. సో ఇలాంటి లిస్టే మనం చూడాలనుకుంటే SAPలో మనం ఉపయోగించే చూడే లిస్ట్ ఏంటి VA15. సో ఎంక్వైరీస్ లిస్ట్ చూడాలనుకుంటే SAPలో మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి VA15. సో VA15 ఎంక్వైరీ లిస్ట్ మన SAPలో చూడాలి అని అనుకుంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? సో VA15. సో VA15లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఈ కస్టమర్ ఎన్ని ఎంక్వైరీస్ చేశాడు, ఓకే, ఈ లిస్ట్ చూడాలనుకుంటే సో మనం దీంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎన్ని ఎంక్వైరీ చేశాడు మొత్తం? ఓకే, నెక్స్ట్ వీక్. సో ఎంక్వైరీస్ లిస్ట్ చూడాలంటే ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసిందా లేదా? సో ఇది మనకి లిస్ట్ అన్నమాట. సో మనకి ఏ కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేశాడని లిస్ట్ చూడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో వచ్చాడు అదేమో డబుల్ ఇచ్చేసావు అనుకో SAPలో ఆటోమేటిక్గా నువ్వు ఏమైతే క్రియేట్ చేసావో ఆ ఎంక్వైరీ అనేది నీకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో SAPలో ఏమైతే నువ్వు క్రియేట్ చేసినా ఆ ఎంక్వైరీస్ అనేది ఓపెన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎంక్వైరీని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా సేల్స్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని మీకు ఫస్ట్లోనే చెప్పడం జరిగింది. ఎంక్వైరీ అయినా, కొటేషన్ అయినా, సేల్స్ ఆర్డర్ అయినా కంపల్సరీగా ఇవ్వాల్సిన ఫీల్డ్స్ ఇక్కడ ఇచ్చేసాను. ఈ ఫీల్డ్స్ మీరు ఈ రోజున కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకి ఫస్ట్ మనకి మెటీరియల్ లిస్ట్ కావాలంటే ఏం చెప్పాను, ఏ టీ కోడ్ చెప్పాను? మెటీరియల్ లిస్ట్ టీ కోడ్ ఏంటి? సో మెటీరియల్ లిస్ట్ కావాలనుకుంటే మనం MM60లోకి వెళ్ళి సో ఏ మెటీరియల్ కావాలనుకుంటున్నా ఆ మెటీరియల్ కావాలంటే చూడాలనుకుంటే ఇవే మెటీరియల్ చూసుకోవచ్చు. ఓకే, మెటీరియల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. లేదా సో మనకి లిస్ట్ తీసేసి మనకి ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ మెటీరియల్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో అలాగే మనకి సో MMBE అంటే స్టాక్ చెకింగ్. SAPలో మనకి స్టాక్ చెకింగ్ సంబంధించిన టీ కోడ్ ఏంటండి? సో MMBE. స్టాక్ చెక్ చేయాలి, పలానా మెటీరియల్కి స్టాక్ ఉందో లేదో చెక్ చేయాలి అంటే MMBE. సో గూడ్స్ని ఇష్యూ చేసే ముందు కస్టమర్కి ఫస్ట్ మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన గూడ్స్ ఇష్యూ చేయాలి కదా కస్టమర్కి. స్టాక్ ఉందో లేదో చెక్ చేయాలనుకోండి, పలానా మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్కి స్టాక్ ఉందో లేదో చెక్ చేయాలంటే సో జస్ట్ ఎగ్జిక్యూట్ చేసామనుకో మన దగ్గర 100 క్వాంటిటీ స్టాక్ ఉంది, 120 ఇవ్వలేవు, ఓన్లీ బిలో 100 మాత్రమే స్టాక్ ఇష్యూ చేయగలుగుతాం. ఇది స్టోరేజ్ లొకేషన్, ఇది ప్లాంట్ CHAB బెంగళూరు ప్లాంట్లో ఈ రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్లో మనకి ఇంత స్టాక్ ఉంది అనేది క్లియర్ కట్గా నీకు కనబడుతుందా లేదా? కాబట్టి ఇక్కడ ఈ రోజు నేను ఏమేమి టీ కోడ్స్ రాశానో ఆ టీ కోడ్స్ అన్ని కూడా మీకు చార్ట్లో పెడతాను, చూసుకోండి. ఈ రోజు వచ్చిన టీ కోడ్స్ ఏంటి? ఎంక్వైరీకి సంబంధించిన టీ కోడ్స్ మనకి సో VA11 అంటే ఏంటి? ఎంక్వైరీ క్రియేషన్. SAPలో ఎంక్వైరీని క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA11. సో VA22 అంటే VA12 అంటే ఏంటి? సో ఎంక్వైరీని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు. VA13 అంటే ఏంటండి? డిస్ప్లే చేసుకోవచ్చు. సో VA15 అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్. సో లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ చూడొచ్చు. సో అలాగే మనకి SAPలో మనకి సో స్టాక్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? స్టాక్ చెకింగ్ MMBE.
ఓకే, స్టాక్ చెక్ చేయాలంటే MM60. సారీ, స్టాక్ చెక్ చేయాలంటే MMD. సో లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? MM60. MM60. సో ఈ రోజు మీరు నేర్చుకున్న టీ కోడ్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ రోజు మీరు నేర్చుకున్న టీ కోడ్స్, అలాగే దీనికి ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఇస్తాము అనేది కూడా నేను చార్ట్లో పెట్టేస్తాను. ఓకేనా? సో జస్ట్ మీరు మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ 15 days అయిన తర్వాత రెజ్యూమ్ పెట్టుకోండి, జాబ్కి వెళ్ళిపోండి. దాట్స్ ఇట్. జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకే, సో నేను క్లాసెస్ అయిపోయింది అని చెప్తాను కదా, ఆ డేట్ వరకు ఏమైతే చెప్తామో ఎంతకంటే ఎక్కువ మైండ్ స్ట్రెస్ చేసుకోవద్దు. నేను ఏమైతే చెప్తానో అవి చూసుకోండి, డే టు డే బేస్ మీద అవి చూసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ రెడీ అయిపోయిన తర్వాత జాబ్ లెటర్, ఆ తర్వాత ఎక్సెల్ షీట్ క్లాసులు అన్నాం కదా, అవి జస్ట్ మీరు చూసేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అంటే ఇంటర్వ్యూ రెడీ వెళ్ళిపోండి. జస్ట్ 15 daysలో జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఇది అయిపోయిన నెక్స్ట్ 20 days తర్వాత ఇంకొక 15 days లోపల జాబ్ మీ చేతిలో ఉండాలి. అంటే జస్ట్ 30 daysలో జాబ్ అనేది మీ చేతిలో ఉండాల్సిందే ఎలాగైనా సరే. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఈ అబ్బాయి ఈరోజు జాయిన్ అవుతా అన్నాడు క్లాస్లో, జాబ్ వచ్చింది ఈ అబ్బాయికి. ఓకే, ఆఫర్ లెటర్ కూడా షేర్ చేస్తున్నాడు, ఇంకా మనకి అడ్రస్ లేడు. సో మళ్ళీ కాంటాక్ట్ అవుతాను అబ్బాయిని. సో జాబ్స్ వచ్చినా సరే చాలా మంది షేర్ చేసుకోవట్లా, కొంతమంది షేర్ చేసుకుంటున్నారు, కొంతమంది షేర్ చేసుకోవట్లేదు. ఓకే, రండి అయ్యా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, గ్రూప్లో చెప్పండి, మీ గురించి స్టోరీస్ చెప్పండి అన్నా సరే చాలా మంది ఇంట్రెస్ట్, కొంతమంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక అబ్బాయికి 20 లక్షలు వచ్చింది, 2 ఆఫర్ లెటర్స్ వచ్చినాయి, అబ్బాయి షేర్ చేసుకుంటున్నాడు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది ఈ అబ్బాయికి 3,50,000 వచ్చింది, మేము వెంటబడుతున్నాం, బాబు షేర్ చేయండి బాబు, మా అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉందో మనకు కూడా తెలియదు, మనం అయితే వెంటబడుతున్నాం. సో వచ్చి స్టూడెంట్స్ చెప్పండి ఎలా జాబ్ వచ్చింది ఏంటి అనేది. ఓకే, జాబ్స్ చాలా మందికి వస్తున్నాయి, కానీ మనకి చాలా మంది షేర్ చేసుకోవట్లేదు. సో అది మనకు వచ్చిన ప్రాబ్లం. మనకి చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూజ్ అండ్ త్రో లాగా. ఓకే, సో ఇంకా అయిపోయింది అన్నట్టు, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఓకే, సో కాబట్టి చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి ఎండ్ యూజర్లో. ఓకే, నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి. కొంతమందికి జాబ్ వచ్చిన తర్వాత నెల అయిన తర్వాత చెప్తున్నారు ఓకే జాబ్ వచ్చింది అని. కొంతమందికి వాళ్ళకి ఏదో జాబ్లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ కాల్ చేసి జాబ్ వచ్చింది సార్ అని చెప్పి ప్రాబ్లం అడుగుతున్నారు. సో ఎవరి మైండ్ సెట్ అట్లా ఉంది మరి. ఓకే, సో నాకైతే మాత్రం మీరు జస్ట్ ఈ క్లాసెస్ అయిపోయిన ఇంకొక నెల రోజులు టైం పెట్టుకోండి, నెల రోజుల్లో జాబ్ వచ్చేస్తుంది. ఓకే, నెల రోజుల్లోకి వెళ్ళిపోండి, 2-3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే 3వ ఇంటర్వ్యూ జాబ్ వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ ఏమి రాదండి. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏంటంటే జస్ట్ లైక్ వెళ్తాం ఒక్కోసారి, అక్కడ ఏమవుద్దంటే మనకి సరదాగా కూడా తీసుకోవచ్చు ఇంటర్వ్యూస్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో కొన్నిసార్లు సరదాగా కూడా తీసుకుంటూ ఉంటారు, జాబ్స్ లేకపోయినా ఊరినే తీసుకుంటూ ఉంటారు కామెడీగా. సో అలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్తే మనకి ఉపయోగం ఉండదు. ఓకేనా? కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తే దాంట్లో 100 మంది 200 మంది ఉంటారు. అలాంటి ఇంటర్వ్యూస్లో కూడా మనకి జాబ్స్ అనేవి ఇమీడియట్గా రావు, గుర్తుపెట్టుకోండి. సో మనకి షెడ్యూల్ చేస్తారు పర్టికులర్గా. ఓకే, మనకంటూ ఓన్గా షెడ్యూల్ చేస్తే ఒక 5 మందో 10 మందో 20 మందో ఉంటారు, కంపల్సరీగా జాబ్ వచ్చేస్తుంది. అంతమందిలో ఏంటంటే మన పొటెన్షియల్ వాళ్ళు చెక్ చేసే అంత టైం ఉంటుందో ఉండదో ఒక్కోసారి తొందరగా కూడా జాబ్ రావచ్చు. మ్యాక్సిమం ఏంటంటే జెన్పాక్లో, కాగ్నిజెంట్లో, ఓటీసీకి సంబంధించి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బెంగళూరులో అయితే ఇన్ఫోసిస్ కంపెనీలో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్లో బెంగళూరు, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, కార్గిల్, సో హెచ్సిఎల్, అలాగే ఈసీఎల్ అని చెప్పి ఇంకా ఇలా కంపెనీస్ ఉంటాయి. అక్కడ ఊరికో కంపెనీ ఉంటుంది. సో పక్కనే ఉంటాయి అన్ని కంపెనీస్ ఆనుకొని, ఎక్కడ చూసినా కంపెనీసే ఉంటాయి. తొందరగా జాబ్ రావాలి అంటే బెంగళూరు వెళ్ళిపోండి. సో మార్కెట్లో నాకు తొందరగా జాబ్ రావాలి అని అనుకుంటే బెంగళూరు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎప్పుడు జాబ్స్ పడతాయి ఎండ్ యూజర్ సంబంధించి, అర్థమైందా? సో అది మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, సో మనకి హైదరాబాద్లో కొంచెం ఏంటంటే జాబ్స్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రికమెండేషన్స్ మూలంగా మీకు కొంచెం డిలే అవ్వచ్చు. ఓకే, ఒక 3 నెలలు 4 నెలలు అలా పడుతుంది. ఓకే, హైదరాబాద్లో అయితే. అదే బెంగళూరులో అయితే మాత్రం సో జస్ట్ 2 monthsలో జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక నెల వెళ్తే, ఒక నెల ఉండి, ఒక నెల కూర్చొని హాస్టల్లో కూర్చుంటే 2వ నెలలో మనకి జాబ్ వచ్చేస్తుంది. మనకి బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి మన ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోండి, చదువుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా. సో మీకు అక్కడ పీజీలో నెట్ సరిగ్గా లేదు, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఆఫీస్కి వచ్చి కూర్చొని బెంగళూరులో మనకి మార్తహల్లిలో లొకేషన్లో జాయిన్ అవ్వండి, అక్కడికి వెళ్ళి ఆ పీజీ తీసుకోండి. మున్నే కులాల పక్కనే ఉంటుంది మనకి, జస్ట్ ఒక 100 meters 150 meters ఉంటుంది.
వెళ్ళి సాయంత్రం కూర్చోండి, ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చదువుకోండి, జాబ్స్ అప్పుడు అప్లై చేసుకోండి, అక్కడే మన స్టాఫ్ కూడా ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకునే ఫెసిలిటీ ఉంటుంది, క్యాబిన్ ఇస్తాము, చక్కగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, వెళ్ళి కూర్చొని చదువుకోండి. జాబ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎస్డీలో జాయిన్ అవ్వండి, ఎస్డీ కోర్సులో జాయిన్ అవ్వండి. జాబ్ వచ్చేసి 2 నెలలు 3 నెలలు సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎస్డీ కన్సల్టెంట్ కింద జాయిన్ అవ్వండి, ఓటీసీ నేర్చుకునేవాడు. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్, రైట్? థ్యాంక్ యూ మరి. సో నెక్స్ట్ క్లాస్లో మనం కొటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రేపటి క్లాస్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసేయండి. రేపటి క్లాస్లో ఇవన్నీ ఇక్కడ మనకి ఏమైతే ఫీల్డ్స్ చెప్పామో ఈ ఫీల్డ్స్ అన్ని ఎంక్వైరీ గురించి 5 minutes మాట్లాడాలి వితౌట్ స్టాపింగ్. సో ఎంక్వైరీ గురించి మనం 5 minutes మాట్లాడాలి వితౌట్ స్టాపింగ్. డెఫినెట్గా మనకి జాబ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏ దాని గురించి అయినా సరే మనం 5 minutes మాట్లాడితే కన్ఫామ్గా మనకి జాబ్ వస్తుంది. ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తానికి ఒక 10-15 minutes టైం పడుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఓకే, ఇది చార్ట్లో అప్డేట్ చేస్తాను వీడియో. సో అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఏ రోజు ఇచ్చిన వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అంతకుముందు స్కైప్ ఉండేది, ఇప్పుడు నేను స్కైప్లో కాకుండా టీమేట్స్లోకి వెళ్ళాం కాబట్టి ఏ రోజు ఇచ్చిన వీడియో వెంటనే లింక్ ఇవ్వగానే లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా ఇక్కడ పేస్ట్ చేయండి గ్రూప్లో, ఇస్లీ పేస్ట్ చేయి, ఇక్కడ గ్రూప్లో నుంచి నీ లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇస్లీ పేస్ట్ చేయి ఎవరి గ్రూప్లో నుంచి. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన పని. ఓకే, థ్యాంక్ యూ.